ఫీటస్ అంటే ప్రెగ్నెంట్ అయ్యాక ఉమెన్ లో పెరిగే బేబీ, అంటే పుట్టక ముందు గర్భాశయంలో ఉన్న బేబీని ఫీటస్ అని అంటారు. ప్రెగ్నెన్సీ స్టేజెస్ ని 3 ట్రైమెస్టర్స్ లో రిఫర్ చేస్తారు. ఫస్ట్ 3 months ఏమో ఫస్ట్ ట్రైమెస్టర్, తర్వాత 3 months సెకండ్ ట్రైమెస్టర్, ఆ తర్వాత 3 months థర్డ్ ట్రైమెస్టర్. అంటే 1 to 12 weeks ఏమో ఫస్ట్ ట్రైమెస్టర్, 13 weeks to 26 weeks ఏమో సెకండ్ ట్రైమెస్టర్, 27 weeks to 40 weeks ఏమో థర్డ్ ట్రైమెస్టర్. ప్రెగ్నెంట్ అయ్యాక ప్రతి వీక్ ఉమెన్ బాడీలో ఏమవుతుందో, అంటే బేబీ గ్రోత్ ఎలా అవుతుందో చూద్దాం. వీక్ 1 and 2 అంటే ఫస్ట్ 2 weeks గెటింగ్ రెడీ అన్నమాట. పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుండే ప్రెగ్నెన్సీకి కౌంట్ స్టార్ట్ అవుతుంది. అప్పటికి ప్రెగ్నెంటే కాదు కానీ పీరియడ్ కూడా 40 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో కౌంటే. అందుకే ఎస్టిమేటెడ్ డ్యూ డేట్ అంటే బేబీ డెలివరీ డేట్ చెప్పడానికి డాక్టర్స్ లాస్ట్ పీరియడ్ డేట్ అడుగుతారు. LMP లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అని మెన్షన్ చేస్తారు. సపోజ్ మీ లాస్ట్ పీరియడ్ 14th April స్టార్ట్ అయింది అనుకుందాం. సో ఆ రోజు నుండే ప్రెగ్నెన్సీ కౌంట్. ఎందుకో నెక్స్ట్ చూద్దాం. ఎవ్రీ మంత్ ఉమెన్ లో రిప్రొడక్టివ్ సైకిల్ జరుగుతుంది. అయితే పీరియడ్స్ అయినా వస్తాయి, లేదంటే ప్రెగ్నెన్సీ అయినా అవుతుంది. ఎవ్రీ మంత్ ఉమెన్ ఫాలోపియన్ ట్యూబ్ నుండి ఎగ్ రిలీజ్ అవుతుంది. దీన్నే ఓవ్యులేషన్ అంటారు. పీరియడ్ స్టార్ట్ అయిన 8th నుండి 14th డే లోపు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఓవ్యులేషన్ అవ్వాలంటే పీరియడ్స్ రావాలి, ఆ తర్వాతే ఎగ్ రిలీజ్ అవుతుంది. అందుకే స్పెర్మ్ తో ఎగ్ కలవక ముందు నుండే ప్రెగ్నెన్సీ వీక్స్ లో కౌంట్ అవుతుంది. ఓవ్యులేషన్ టైంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ప్రొజెస్టెరాన్ అనే హార్మోనే యూట్రస్ లైనింగ్ తయారవడానికి హెల్ప్ అవుతుంది. ఈ సైకిల్లో ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఆ యూట్రస్ లైనింగే బయటకు వచ్చేస్తుంది. అదే పీరియడ్ అంటే మెన్స్ట్రువల్ బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది.